రాజేశ్వరి, ఇంటి దగ్గర నుంచి అర్జెంట్ గా ఫోన్ వచ్చింది, నేను మాట్లాడేస్తాను. అలాగే. హలో. దేనికొదినది ఇప్పుడు? గంగకి పారాని పెట్టాలి కదా. అదే నువ్వు పెట్టడమేటి అని. ఇప్పుడున్న పరిస్థితిలో రాజేశ్వరమ్మకి మన పైన అనుమానం రాకుండా ఉండాలి అంటే మనం ఇలా ఏదో ఒక వంకతో గంగని కలుసుకోవాలా. అప్పుడే గంగతో మనం మాట్లాడి మంగ అనుకున్న జరిగేలా చెయ్యొచ్చు. లేదంటే మనం గంగని కలవలేం. ఈలోగా శుభకార్యం మొత్తం జరిగిపోద్ది. మంగమ్మేమో బాధపడుద్ది. అర్థమైనది. ఈ పారాని ఎట్టే నెపంతో గంగకి చెప్పాల్సినంత చెప్పేసి దానంతట తానే మంగకి పోటీ రాకుండా తప్పుకునేలా చేస్తానంటావు, అంతేనా? అంతేనే. తాగుబొచ్చొచ్చినాడా, నీకిదే పోయే కాలం రా. అంతా ఉన్నారని తెలిసి అంత ధైర్యంగా ఎట్టా తాగుతున్నావురా ఎదవా? ధైర్యం కోసమే తాగుతున్నానే. అయినా నా మందు నా ఇష్టం, నేనెందుకే ఇంకొకరికి భయపడాలి? ఎదవా, రాజేశ్వరమ్మ గారికి తెలిస్తే మనల్ని ఇప్పుడే ఎంటనే ఈ ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. అప్పుడు మనం మన మంగని కాపాడుకోలేవురా ఎదవా. నువ్వెన్నన్నా చెప్పక్క, ఈ రోజు నాకు తాగాలనిపించింది, నేను తాగుతున్నానంతే. అవతల నా మేనకోడ లోనిలో ఫంక్షన్ అక, నేను మేనమావని సంతోషంలో ఒక సుక్క కూడా తాకూడదా? అందుకే నేను తాగుతున్నా. పుసి చిత్ర, ఈడు మన కొంప ముంచేలా ఉన్నాడు. అలా పక్కకి తీసుకెళ్లి గడ్డి పెడతాం పద. భయపడేదే. నడు. ఇప్పుడు దొరికారే మా చేతికి. పద. పట్టుకో. దీంతో ఆ గూడెం బ్యాచ్ చాప్టర్ క్లోజ్. లేకపోతే చెయ్యని దొంగతనానికి మనల్నే బయటికి గెంటించాలని చూస్తారా? ఇప్పుడు మనం వేసిన ఈ ప్లాన్ కి వాళ్ళని అందరి ముందు ఆ రాజేశ్వరి మెడపట్టి బయటికి గెంటేస్తుంది. ఇక మనకి ఇంట్లో తిరిగే ఉండదు. అవును బోనం, మనం అనుకున్నది మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇక్కడే ఉంటే ఆ గూడెం బ్యాచ్కి అనుమానం రావచ్చు. పద వెళ్దాం. చెప్పినది గుర్తుందిగా. ఈ శుభకార్యం అయ్యేంత వరకు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో. లేదంటే నిన్ను మేడ మీద నుంచి తోసేసి మందెక్కువై కాలు జారి పడ్డాడని చెప్తా. జాగ్రత్త. అంత పని మాత్రం సేకక్క, నువ్వు చెప్పినట్టే ఇంటా. ఏడు సంగతి నాకు వదిలే వదినా. అదే అదే. నువ్వు ముందు గంగ సంగ చూడు. పదండి. ఏటొదినా, ఎవరూ లేరనుకుంటే అందరూ ఎండ తగలట్టారు. గంగ ఒక్కతే ఉన్నప్పుడు వద్దాం పద. గౌరీ, పారాణి తీసుకొచ్చి అలా వెళ్ళిపోతావే? రా, వచ్చి గంగకి పారాణి పెట్టు. అంటే అమ్మగారు
తర్వాత పెడదామని. ఏ ఇప్పుడేం రోగం? పారాణి తెచ్చింది పెట్టడానికేగా, వచ్చి నా మనవరాలికి పెట్టు. అట్టగేనమ్మా. ఆగు. ఏయ్, ఫస్ట్ నాకు పెట్టు, తర్వాత తనకి పెట్టు. దానికి పెట్టిన తర్వాత నేను పెట్టించుకోవాలా? నాకేమంత గతి పట్టలేదు. రా, ఫస్ట్ నాకు పారాని పెట్టు. ఇప్పుడు పారాణి ఆ మంగకు రాస్తే మన ప్లాన్ ఫెయిల్ అవుతుందేమో. ఏం కాదు, ఇప్పుడు ఈ పారాణి ఎవరికి రాసినా వాళ్ళు ఖచ్చితంగా బయటికి పోతారు. ఆవేశపడొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా ఈ మంగ మాట ఎండులేదు. ఛ, షిట్ అయితే దీన్ని కాపాడడం చాలా కట్టం. ఏయ్, అది చెప్పినట్టు నువ్విండవేంటి? ఇది నా మనవరాలికి జరుగుతున్న ఫంక్షన్ కాబట్టి ముందు నా మనవరాలికే పెట్టు. అంటే నేను నీ మనవరాలి కాదా? అదేనా మీ మనవరాలు? చూడండి డాడీ, నాన్నమ్మ ఎలా అంటుందో. పోనీలే అమ్మా, ముందు మంగని పెట్టుకొని. నువ్వు ఊరుకోరా. ఇదిగో, మీరందరూ దాన్ని అలా గారాబం చేయబట్టే అది నెత్తినెక్కి కూర్చుంది. మీరు ఎన్ని చెప్పినా నేను మీ మాట విన్ను. ఏ గౌరీ, వచ్చి నా మనవరాలికి పారాణి పెట్టు. ఆహా, అదిగో మంగమ్మని చూడండి, మీరు చెప్పగానే ఎలా ఊరుకుందో. ఎంతైనా మంగమ్మ గారికి పెద్దలంటే చాలా గౌరవం. పెద్దల మాట చక్కగా వింటది. ఆ పొగిడింది చాలు, ముందు గంగకి పారాణి పెట్టు. అట్టగే. నా బంగారు తల్లి, ఎంత ముద్దొత్తున్నావో. నా కడుపున పుట్టుంటే ఎన్ని జన్మలెత్తినా నాన్నీకిట్ట పండగ చేసేదాన్నే కాను. నీ అదృష్టం కొద్దీ నువ్వీ తల్లి కడుపున పుట్టినావు. అందుకే నీకీ పండగ. నిండు నూరెళ్ళు చల్లగా ఉండమ్మా. అవునమ్మా, చల్లగా ఉండు. కాలిటి పెట్టమ్మా. పాపం మంగన్సుడు ఎట్ట బాధపడుతుందో. నువ్వు రానంత వరకు ఏంటో మహారాణిలా ఉంది. కానీ నువ్వొచ్చాకే ఈ ఇంటో వాళ్ళకి పరాయిదైంది. ఎంత కాదనుకున్నా మనం ఈ ఇంటుప్పు తిన్నోళ్ళం. వీళ్ళిట బాధపడితే మనకి మంచిది కాదు. నా మాటిని ఈ శుభకార్యం ఏదైతే ఉందో అది మంగమ్మకి మాత్రమే జరిగేలా చూడు తల్లి. నీకు పుణ్యం ఉంటుందమ్మా. మంగమ్మని బాధ పెట్ట మాకు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా తల్లి. అట్లాంటి పని నన్నెప్పుడు చేయనమ్మా. మరైతే నాన్న చెప్పినట్టు చెయ్యి. మంగమ్మకి మాత్రమే ఈ పండగ జరిగేలా చెయ్యి. అర్థమైనది కదా? ఏయ్, ఏంటే నా మనవరాలతో ఓ గుసగుసలాడుతున్నావు? అదేం లేదమ్మా, పారాని బాగుందా అని అడుగుతున్నాను. ఏమ్మా, బాగుందా నేను పెట్టిన పారాని?
అయ్యో వెంటనే తీసుకెళ్ళి కాళ్ళు కడగండి. తీసుకెళ్ళి తీసుకెళ్ళి తీసుకెళ్ళి. గంగా ఏం కదమ్మా, ఒక్క నిమిషం ఏం కాదు కదమ్మా, అయిపోతుంది. అమ్మా గంగా, అమ్మా తల్లి ఎలా ఉందమ్మా? ఇంకా మంటగా ఉంది. అయ్యయ్యో ఇదేంటమ్మా, శుభమాని నీకు ఓణీల ఫంక్షన్ చేస్తుంటే ఇలా అపశకునం జరగడం ఏంటి? ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. బంగారు తల్లి కాస్త ఓర్చుకోమ్మా. అసలు ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడం ఏంటి రాజేశ్వరి? ఇది గౌరీ వాళ్లే కావాలని చేసిన ప్లాన్ అని ఇంత క్లియర్ గా అర్థమవుతుంటే అవునమ్మా, ఇది వీళ్ల పనే. మేం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం మాట్లాడుతున్నాం. మీరు పారాణిలో ఏదో కలిపారు, అందుకే గంగకి ఇలా అయింది. నేను ఈ పారాణిలో ఏం కలపలేదు. నేను నిజమే చెప్తున్నాను. ఈ పారాణిలో నేనేం కలపలేదు. ఆపవే నీ నాటకాలు. నిజం బయటపడేసరికి రివర్స్ డ్రామా ఆడుతున్నావా? మరి నువ్వేం కలపకపోతే గంగకి ఎందుకు అలా అవుతుంది? ఏంటక్క నువ్వనేది? అవునమ్మా, ఈ గౌరీ వాళ్ళు ఖచ్చితంగా ఈ పారడిలో ఏదో కలిపారు. వాళ్ళ వాలకం చూస్తుంటే గంగని ఏదైనా చేసి ఈ ఆస్తి కొట్టేయాలని ఏదో పథకం వేసినట్టున్నారు. మా అమ్మ ఎప్పటికీ హఠాస్ అయ్యదు. అవునమ్మా, నేను ఎప్పటికట్ట చేయను. నేను ఇందులో ఏం కలపలేదు. ఈయన ఏదో నాటకాలు ఆడుతున్నాడు. అవునమ్మా, చిల్లు కావాలని అబద్ధం చెప్తున్నారు. నన్ను నమ్మండి. ఏయ్, ఎవరు చెప్పేది అబద్ధమో ఇప్పుడే తెలుస్తాను. జరగమ్మా. వదినా, నాకు కూడా ఇవ్వు. అయ్యో, అయ్యయ్యా, మంట! అయ్యో, మంట పెడుతోంది. అయ్యో, అయ్యో. చూడొదినా. చూసావా అక్క? ఇప్పటికైనా నమ్ముతావా వీళ్ళు ఈ పారాణిలో ఏదో కలిపారని? నమ్మడం ఏంటి? ఇంత క్లియర్ గా మాకు కూడా తెలిస్తేను. గౌరీ, నిజం చెప్పు, ఈ పారణిలో ఏం కలిపావు? సత్య ప్రమాణంగా చెప్తున్నాను అమ్మగారు, నేనేం కలపలేదు. అవునమ్మ గారు, మమ్మల్ని నమ్మండి. వీళ్ళ నక్క వినయాలు నమ్మొద్దు రాజేశ్వరి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఇప్పుడే నిరూపిస్తాను. బోనా, నువ్వు వాళ్ళని చెక్ చేయి, నేను ఈ గంటగాని చెక్ చేస్తాను. చూడండమ్మా, నిజంగా మేము తప్పు చేసుంటే మీకు మా కాడ ఏదో ఒకటి దొరుకుతుందేమో, కానీ మేమే తప్పు చేయలేదు. ఎంత వెతికినా మీకేం దొరకదు, కావాలి ఎత్తుకోండి.
ఇదిగో అక్కయ్య, వీడి జేబులో ఏదో సీసా ఉంది. బహుశా ఇదే ఆ పారాణిలో కలుపుంటాడు. ఏంట్రా అది? ఇదొక రకమైన యాసిడ్ అమ్మా. వాటర్తో వాష్ చేయకుండా కాస్త ఆలస్యం చేసుంటే గంగ కాళ్ళు చేతులు కాలిపోయి ఉండేవి. నా జేబులో మందు సీసా తప్ప ఇట్లాంటి సీసాలు ఉండవయ్యా. ఇదెట్టో వచ్చిందో నాకు తెలియదు బాబు గారు. రేయ్ నోర్మై, ఎంత ధైర్యమే నీకు? నా మనోరాలు పెట్టుకునే పారణిలో యాసిడ్ కలుపుతావా? నిన్ను వాళ్ళ ప్రాణాలతో వదల్లో. నిన్ను నానమ్మ ఆగు. మా అమ్మ అలాంటి తప్పు చేయదు. ఎక్కడ ఏదో పొరపాటు జరిగినది. అవునమ్మా, ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకే పాపం తెలీదు. నోర్మై, ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత కూడా ఎందుకు ఇంకా తప్పు చేయలేదని బుకాయిస్తున్నావు? వదినా, ఇంకా చూస్తూ నిలబడతారే? వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వీళ్ళని పంపించేయండి. వద్దు నానమ్మ, అంత పని చెయ్యదు. మా అమ్మ అంటే తప్పు చేయదు. ఎక్కడో ఏదో జరిగింది. గౌరీ వాళ్ళకేం తెలియదు. చూసారా చూసారా వీళ్ళ తెలివితేటలతో చిన్న పిల్లల్ని ఎలా మాయ చేసి మచ్చిక చేసుకున్నారో. వీళ్ళని అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలని చూస్తున్నారు. మీరు ఆగండి మామయ్య. అమ్మా, అత్తయ్య, గంగా మంగల్ని తీసుకొని మీరు కిందికి వెళ్ళి ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ఏర్పాట్లు చూడండి. నేను ఇప్పుడే వస్తాను. అమ్మ రాజేశ్వరి, నా మనోరాలకి ఇంత చేసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టద్దు. అత్తయ్య, నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. అదమ్మా. నువ్వు చేసిన పనికి నిన్ను చంపాలనుంది.